ఒక పిక్చర్ బాగా వైరల్ అయింది. అంటే చందు గారిలో ఈ హెయిర్ చేంజ్కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఓకే, ఎంత బాగున్నాడండి, బా అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మొన్న ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి వాళ్ళు వైజాగ్ వాళ్ళు అండి, అలాంటి మొహోటల్ చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు, నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తారు. అక్కడ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టయితే. లేదండి, మేము అనుకుంటున్నాం. అవునవునవును. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో 2 క్లోత్స్, తనకి స్వెట్ అయితే నచ్చుదని 2 షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుగు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారికి మనము చిన్న దారి ఇవ్వాల్సిందే. సందీప్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాల్ని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా? మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు? బన్నీవాస్ గారు రండి సార్. బన్నీవాస్ గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి. వాస్ గారు ఇక్కడ రండి. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి. వైరల్ అయినటువంటి మీ వీడియోస్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఎవరు తీశారండి ఈ వీడియో? ఇది నా దగ్గర వెంకట అని ఉంటాడు, అది నాకు తెలియదు తీస్తున్నట్టు. తను తీసి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది. కానీ పర్ఫెక్ట్ సింక్లో ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సింబాలిక్గా సాంగ్తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి. ఆయన ఉన్నారు కదండి, అదే మా అరవింద్ గారు ఉన్నారు. అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు. నాకు ఫ్యూచర్లో ఏమన్నా షుగర్లు బీపీలు వస్తే ఆయనే కారణం, ఇప్పుడే చెప్తున్నారు. లేదండి, అలాంటివి ఏమీ రావండి. మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పిక్ మన సాయి పల్లవి గారి వైరల్ వేవ్ సాయి పల్లవి గారి వీడియో ప్లే చేయండి ప్లీజ్. వాట్ ఇస్ ఇట్ కమింగ్ అప్? ఓకే, స్టాప్. ఆవిడ చాలు, నాకు తెలుసు తర్వాత ఏం స్టెప్స్ వేసానో అంటున్నారు. పీసీఆర్లో ఉండే వాళ్ళకి సరిపోవట్లేదంట, వాళ్ళు దాన్ని అలాగే ప్లే చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే, స్టాప్ అమ్మా, స్టాప్. ఒక యాంకర్గా నా మాట వినాలి కదయ్యా, ప్లీజ్ వినరా? మీరు నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, at that moment what was the చాలా నర్వస్ గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి, అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్